హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా పర్సంటేజెస్ యొక్క పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి స్పెషల్ మోడల్స్ అయినటువంటి అంటే ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్లో హార్డెస్ట్ మోడల్ అయినటువంటి టాప్ 5 మోడల్స్ అని డిస్కస్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం మీకు ఈ యొక్క సిరీస్లో భాగంగానే ఈరోజు అంటే ఈ యొక్క పర్సంటేజెస్ థియరీ మొత్తం మనకి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి 123 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు సాల్వ్డ్ క్వశ్చన్స్. సో మీకు క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ కింద మీకు సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ ఈ యొక్క 123 క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేస్తే మీరు రైల్వే ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా దాన్ని సాల్వేషన్ చేయగలరు. సో ఆ లెవెల్ మనకి ఇక్కడ ఈజీ టు మోడరేట్ టు హార్డ్ లెవెల్ 123 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. అండ్ దాదాపుగా 25 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కలవడం జరిగింది. ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ అదేవిధంగా గ్రూప్ డి ఈ యొక్క 4 కేటగిరీస్ నుంచి మనకి ఇందులో క్వశ్చన్స్ అయితే కలవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అందరూ కూడా దీన్ని ట్రై చేయండి. అదేవిధంగా తెలుగు మీడియం క్యాండిడేట్స్కి 100+ సాల్వ్డ్ క్వశ్చన్స్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బుక్లో డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియో మధ్యలో నేను మీకు ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ రోజు మనం రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క సిరీస్ని ఎవరైతే ఇంకా ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళంతా ఎన్రోల్ చేసుకోండి. టాపిక్ వైజ్గా మీకు ఇక్కడనే క్లాస్ అయిపోగానే ఇమీడియట్గా ఈ వీడియో కింద ఉన్నటువంటి స్పేస్లోనే మీకు డైరెక్ట్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. లింక్ మీద క్లిక్ చేయండి, క్లాస్ అయిపోగానే ఆ యొక్క లింక్ అని ఓపెన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ పైన ఆటోమేటిక్గా గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం పార్ట్ నెంబర్ 7. సో నేను మనం డిస్కస్ చేసుకున్నటువంటి మోడల్స్లో 7th మోడల్ మనం కంటిన్యూషన్లో ఉంచడం జరిగింది కదా. సో ఆ యొక్క 7th మోడల్ యొక్క కంటిన్యూషన్ చూసేద్దాము. సో నిన్న మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే 3 టైప్స్ అయినటువంటి క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే అంటే 1, 2, 3 కనుక ఉన్నట్లయితే 3 కంటే 1 10% ఎక్కువ, 20% ఎక్కువ, థర్డ్ పర్సన్ని రిఫరెన్స్గా తీసుకొని ఫస్ట్ పర్సన్ 10% ఎక్కువ, సెకండ్ పర్సన్ 20% ఎక్కువ అయితే ఫస్ట్లో సెకండ్ పర్సెంటేజ్ ఎంత లేదా సెకండ్లో ఫస్ట్ పర్సెంటేజ్ ఎంత అని అడగడం జరిగింది కదా. ఇదంతా పాజిటివ్ అంటే ప్లస్ 20. ఒకవేళ మైనస్లో అయితే అంటే సేమ్ క్వశ్చన్ మనం ఇంకో మోడల్ చూసేద్దాము. సో అకార్డింగ్ టు రిఫరెన్స్ పాయింట్ నెంబర్ 3 అంటే మనకు థర్డ్ పర్సన్ బేస్ పైన ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ కంటే మనకి ఇక్కడ 20% తక్కువగా ఉండి, అదేవిధంగా సెకండ్ పర్సన్ టు థర్డ్ పర్సన్ కనుక తీసుకుంటే 30% తక్కువగా ఉన్నట్లయితే అంటే సింపుల్గా చెప్పాలంటే మొదటి 2 పర్సన్స్ మూడో పర్సన్ కంటే 20% తక్కువ జీతం కనుక తీసుకున్నట్లయితే వాళ్ళలో మొదటి పర్సన్లో రెండో పర్సన్ యొక్క శాతం ఎంత లేదా మొదటి సంఖ్యలో రెండో సంఖ్య యొక్క శాతం ఎంత. సో ఈ విధంగా మనం క్వశ్చన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, థర్డ్ది మనకు ఆటోమేటిక్గా అన్నోన్ కాబట్టి దాన్ని 100 తీసుకుంటాం. 100లోంచి 20 తగ్గిపోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ 80, 100లోంచి 30 తగ్గిపోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ 70. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుంది 80, 70, 100. ఓకే, వీళ్ళు డిక్రీజ్ అయ్యారు కదా. సో డిక్రీజ్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా మనం తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, మొదటి పర్సన్లో రెండో పర్సన్ ఎంత అని అడగడం జరిగింది. సో మొదటి పర్సన్లో రెండో పర్సన్ అనడం జరిగింది కాబట్టి మొదటి పర్సన్ ఎంత 80, రెండో పర్సన్ ఎంత 70 ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సున్నా క్యాన్సల్, 4 2 4 25. సో 25 ఇంటూ 7/2 చేస్తే మనకు ఆప్షన్ అనేది వస్తుంది. ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం తక్కువ వచ్చినట్లయితే మనం మైనస్ చేయాల్సి ఉంటుంది 100 నుంచి, ప్లస్ వచ్చినట్లయితే 100కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇంకో నెక్స్ట్ మోడల్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 8. సో ఈ మోడల్ అనేది మనకు రీసెంట్ డేస్లో ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ ఈసారి ఎన్టీపీసీ CBT 1కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం గ్రూప్ డీకి కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పెట్రోల్ ధర అనేది 10% పెరిగింది. సో పెట్రోల్ యొక్క ధర అనేది అంటే ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 10% ఇంక్రీజింగ్. అయితే ఖర్చులో మార్పు లేకుండా అంటే మనం పెట్రోల్కి 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నాం ఫిక్స్. సో మనకు అది 1 లీటర్ రాని 1.5 లీటర్ రాని 2 లీటర్ రాని నేను పెట్టేది 200 రూపీసే. అయితే మనకి ఇక్కడ 1 లీటర్ యొక్క కాస్ట్ అనేది 70 రూపీస్ కాస్త 10% పెరిగి 77 అయింది. అప్పుడు మనకు వచ్చేటటువంటి ఫ్యూయల్ ఎంత, సో 200 రూపీస్కి వచ్చేటటువంటి ఫ్యూయల్ ఎంత లేదా 200 రూపీస్కి వచ్చేటటువంటి ఫ్యూయల్ యొక్క పర్సంటేజ్ ఎంత. ఎందుకంటే ఇక్కడ మనకు 200 అని మనం ఎస్టిమేషన్ చేసుకున్నాం, ఒక రఫ్ డేటా తీసుకున్నాం కాబట్టి 200కి ఎంత ఫ్యూయల్ వస్తుందో మనం ఈజీగా చెప్పగలం. బట్ మనకు అక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, అన్నోన్ నెంబర్ అంటే మనం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నామో తెలియదు కాబట్టి అక్కడ మనకు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో పెట్రోల్ ధర 10% పెరిగింది. సో ఖర్చులు అంటే మనం ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి మార్పు రాకుండా ఉండాలి అంటే
పెట్రోల్ వాడకం అనేది ఎంత తగ్గించాలి. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఏం అడగడం జరిగింది, 10% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో 10 కానీ 20 కానీ 30 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, ద చేంజింగ్ వచ్చేసి ఎక్స్ బై, మనకి ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో అది పెరుగుతుందా తగ్గుతుందా చూసుకొని నెక్స్ట్ 100. ఒకవేళ ఇక్కడ పెరిగితే సో 10% పెరిగింది అంటే ప్లస్ తీసుకోవాలి, తగ్గింది అంటే మైనస్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా మనం ఎంత శాతం తగ్గించాలి లేదా ఎంత శాతం పెంచాలి అంటే మనకు అక్కడ అడిగింది శాతాలు. సో శాతాలు అంటే ఇంటూ 100. సో ఎందుకు సార్ మనం ఇక్కడ మైనస్ తీసుకోవచ్చు కదా అంటే ఎక్స్ అనేది 10 ఇచ్చింది కదా, 10 అనుకుందాం. 10 బై ఇక్కడ ఒకవేళ మనం మైనస్ తీసుకుంటే 100 మైనస్ 10 ఎంత అవుతుంది, 90. సో 90కి 100 తీసుకుంటే మనకి వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, న్యూమరేటర్ అనే వాల్యూ అనేది పెరుగుతుంది. సో 10% పెట్రోల్ ధర పెరిగినప్పుడు మనకు వచ్చేటటువంటి క్వాంటిటీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో క్వాంటిటీ తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా డినామినేటర్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటా తీసుకొని ఫ్రెండ్స్ 10 బై 100 ప్లస్ 10 అంటే ఎంత, 110 ఇంటూ 100, 0కి 0 క్యాన్సల్, 100 బై 11. సో 100 బై 11 ఆప్షన్ ఇస్తే 100 బై 11, లేదంటే 9 1 బై 11 ఇస్తే 9 1 బై 11. ఎందుకంటే ఇది మిశ్రమ భిన్నం కదా, 11 9 99 1 100, 100 బై 11. సో ఈ విధంగా ఇచ్చేనేమో మనం దీన్ని భిన్నంలోకి మార్చుకొని ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఇది ఇచ్చేసి దీన్నే మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఒకవేళ మనకు 20% డిక్రీజ్ అయింది, సో ఇది 10% ఇంక్రీజ్ అయింది కదా. సో ఒకవేళ 20% డిక్రీజ్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా చేస్తాం, 20% డిక్రీజ్ అయినప్పుడు ఎక్స్ బై 100కి 100, ఎక్స్కి ఎక్స్, మళ్ళీ మనకు కావాల్సింది పర్సంటేజ్ కాబట్టి 100%. ఇక్కడ ఏం అడగడం జరిగింది, 20% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా మైనస్ 20 బై 100 మైనస్ ఎక్స్ అంటే ఎంత ఫ్రెండ్స్, ఎక్స్ అంటే 20. సో 100 మైనస్ 20 80, 80 ఇంటూ 100, 0 0 క్యాన్సల్, 2 1 జా 2, 4 జా 4, 1 జా 4, 25 జా. సో ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 25% మనకి ఎక్కువ వస్తుంది. సో ఇంక్రీజింగ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 25%. అండ్ నెక్స్ట్ మోడల్ అంటే దీంట్లోనే ఒకవేళ ఇంకా కాంప్లికేటెడ్ అడగాలి అంటే ఒకవేళ ఎన్టీపీసీ సిబిటీ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అంటే ఒక పర్సన్ శాలరీ ఏమైందంటే ఫస్ట్ 100% ఉండేది, అతను ప్రమోషన్ రావడం వల్ల 10% పెరిగింది. తర్వాత తన యొక్క పర్ఫార్మెన్స్ అని డిక్రీజ్ అయిపోయింది కాబట్టి పై అధికారులు అతని యొక్క శాలరీని 10% డిక్రీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ తన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి 10% పెంచారు, తర్వాత తన యొక్క పర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం వల్ల 10% డిక్రీజ్ చేశారు. అయితే ఇప్పుడు అతని యొక్క జీతంలో మార్పు రేట్ ఎంత, సో గతంలో 100% ఉండేది, అంటే ఎవరికైనా జీతం మనం తీసుకుంటే 100% అని తీసుకుంటాం కదా, 100%లో ప్రమోషన్ వల్ల 10% పెరిగింది, తర్వాత డిక్రిమెంట్ వల్ల 10% డిక్రీజ్ అయింది. సో పాత జీతానికి కొత్త జీతానికి ఉండేటటువంటి తేడా యొక్క శాతం ఎంత అని అడగడం జరిగింది. సో ఇది మనకు ఒక లింక్, నెక్స్ట్ ఇది ఒక లింక్. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ తక్కువ టైంలో మనం సాల్వేషన్ చేయాలి. అంటే ఫస్ట్ మనకు ఒరిజినల్ శాలరీ 100 అంటే ఇక్కడ 100కి ప్లస్ 10 యాడ్ అవ్వడం జరిగింది. 100 ప్లస్ 10 అయితే ఫ్రెండ్స్ 110 బై ఆటోమేటిక్గా మనకు వచ్చేది బేసిక్ 100 ఇంటూ మనకి ఇక్కడ ఎంత తగ్గడం జరిగింది ఫ్రెండ్స్, 100లోంచి 10 తగ్గడం జరిగింది కదా, 100 మైనస్ 10 90 బై 100, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, ఇక్కడ ఉన్నటువంటి 2 జీరోలకి ఈ 0 క్యాన్సల్, 11 9 99. అంటే ఫస్ట్ జీతం ఇది ప్రమోషన్ రావడం వల్ల 110 అయింది, తర్వాత అతనికి డిక్రిమెంట్ రావడం వల్ల 90 అయింది. సో ఫైనల్గా అతనికి వచ్చినటువంటి జీతం ఎంత ఫ్రెండ్స్, 99 రూపాయలు. సో మనం 100 రూపాయలు అనుకుంటే అతనికి వచ్చేటటువంటి జీతం 99. సో ఈ యొక్క 100లోంచి 99 పోతే తేడా అయింది ఫ్రెండ్స్ 1, దట్ ఈక్వల్స్ టు 1%. సో అతనికి వచ్చేటటువంటి పాత శాలరీకి కొత్త శాలరీకి ఉన్నటువంటి తేడా అయింది ఫ్రెండ్స్ 1%. 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే సార్, మరి ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్ కదా, ఇంకా షార్ట్ కట్ ఏమన్నా ఉందా? ఎస్, దీనికి కూడా షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. సో ఇక్కడ ఏంటిదంటే పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్. అంటే ఒక పర్సన్కి 20% శాలరీ పెరిగింది, 15% శాలరీ తగ్గింది, ఇది తగ్గింది ఇది పెరిగింది. సో దీన్ని ఏ విధంగా చేస్తాం, పెరిగింది కాబట్టి ఎక్స్ అంటే ఎంత 20, తగ్గింది కాబట్టి -15, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ అంటే ఎంత 20 ఇంటూ 15 బై 100. సో 20లోంచి 15 పోతే ఎంత 5 మైనస్ ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్, 15 2 30 బై 10, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్, అండ్ ఇక్కడ ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్ 5 - 3
2 దట్ ఈక్వల్స్ టు 2%. సో ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 2% మనకు అక్కడ తేడా అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఫస్ట్ ఇది పెద్ద సంఖ్యకి ఏది ఉంది ప్లస్ కాబట్టి ఆటోమేటిక్గా 2% అతనికి ఇంక్రిమెంట్ అనేది రావడం జరిగింది. అంటే అతని యొక్క శాలరీలో హైక్ అనేది 2%. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ మోడల్లోనే CBT 2లో అంటే మన యొక్క CBT 2 లెవెల్లో ఇంకొక మోడల్, అంటే దీంట్లోనే ఒక పర్సన్ యొక్క శాలరీ మొదట 20% తగ్గింది అండ్ తర్వాత 30% తగ్గింది. ఓకే, ఫస్ట్ 20% తగ్గిందంటే -20, ఇంకా తగ్గిందంటే -30. అండ్ ఇప్పుడు ఫైనల్గా అతను ఏమంటున్నా అంటే తన యొక్క మొదటి జీతం ఎంత ఉందో ఆ లెవెల్ నాకు జీతం రావాలి అంటే నేను ఎంత పర్సంటేజ్ శాలరీ హైక్ కావాలి, అంటే ఎంత పర్సంటేజ్ నేను శాలరీ ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది అతను మనల్ని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చూద్దాం, -20, -30. సో ఇదంతా తీసుకొని మన యొక్క సింప్లిఫై అయినటువంటి ఓల్డ్ డేటా ప్రకారం చేద్దాం. అంటే ఈ మోడల్ చేసేద్దాం. ఈ మోడల్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఫస్ట్ మనకున్న శాలరీ ఎక్స్పెక్టెడ్ శాలరీ 100, 100లో 20 పోతుంది ఫ్రెండ్స్, 80/100, ఎందుకంటే డిక్రీజ్ అయింది కాబట్టి. అండ్ అదేవిధంగా ఇక్కడ 30 తగ్గింది కాబట్టి 70/100. మనకు ఒకవేళ పాత ఫార్ములా గుర్తుకు రాకుంటే ఓల్డ్ ఇదే ఫార్ములా, ఈ ఫార్ములా తీసుకోవడమే. ఇక్కడ 2 సున్నాలకు 2 సున్నాలు, 0 0 0 0 క్యాన్సిల్, 7/56. సో ఇప్పుడు అతనికి వస్తున్న శాలరీ 56% మాత్రమే. సో ఫస్ట్ అతని శాలరీ 100 ఉండేది, తర్వాత డిపార్ట్మెంట్ వల్ల 80 అయింది, తర్వాత తన యొక్క క్రమశిక్షణ చర్యల వల్ల ఇంకా 30% తగ్గిపోయి 56% చేతికి వస్తుంది. ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంది, 100లో 56% తీసేస్తే అతను నష్టపోయింది ఎంత, 44% నష్టపోయిండు. సో ఇప్పుడు అతనికి కావాల్సిన శాలరీ ఏంటిది, 44% కావాలి. కానీ 56కి డైరెక్ట్ 44 అని మనం చెప్పలేం కాబట్టి ఏం చేస్తామంటే అతనికి కావాల్సిన 44% బై అసలు శాతం ఇంటూ 100. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసేద్దాం. 4లో పోతే 4 25ల 25 4 1ల 4 4 16. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 44 ఉంది కదా, 2లో చూద్దాం, 2 7ల 2 22ల. ఓకే, 22 × 25/7. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 78.4/7% అయితే మనకు వాల్యూ అనేది వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 78% అతను శాలరీ హైక్, అతను ప్రమోషన్ వస్తే అతని శాలరీ అనేది 100%కి రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ మోడల్, సో రీసెంట్ కన్జిక్యూటివ్ ఇయర్స్లో మనకు కంటిన్యూస్గా వస్తున్నటువంటి మోడల్ ఇది. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 11. సో మన యొక్క ఛానల్లోనే ఈ యొక్క ఎన్ని మోడల్స్ అనేవి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. సో సిరీస్లో ఇంకా చాలా ఎక్కువ మోడల్స్, అదేవిధంగా ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వైజ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తేనే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు. కాబట్టి మన యొక్క సిరీస్ని వెంటనే ఎన్రోల్ చేసుకోండి, ఎక్కువ స్కోర్ అనేది సాధించండి. ఎందుకంటే CBT 1 స్కోర్ చేయగానే సరిపోదు కదా, CBT 2 అనేది మన యొక్క మెయిన్ టార్గెట్. ఎందుకంటే CBT 2లో వచ్చినటువంటి మార్క్స్ని ఫైనల్గా కన్సిడర్లోకి తీసుకుంటారు. సో మనం ప్రిపేర్ అయ్యేది CBT 2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ అవ్వాలి. ఆ యొక్క హార్డ్నెస్సే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క హార్డ్నెస్ ప్రిపేర్ అయితేనే CBT 1 ఎంత హార్డ్ వచ్చినా కూడా వీ కెన్ సాల్వ్ ఇట్. సో మనం దాన్ని సాల్వ్ చేసి దాన్ని అచీవ్ చేయగలిగినట్లయితేనే దెన్ మనకు CBT 2 కాన్ఫిడెంట్ వస్తుంది. ఇక CBT 2లో కూడా ఇంకా మనం బెటర్ పర్ఫార్మెన్స్ చేసేసి మంచి జాబ్, మనం కోరుకున్నటువంటి జాబ్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 11 అని చూద్దాం. సో ఈ యొక్క మోడల్స్ అని మీ అందరికీ ఐడియానే ఉంటుంది. మన యొక్క రీసెంట్ ఎగ్జామ్స్ అంటే ఈ యొక్క స్టేట్ ఎగ్జామ్స్లో కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా, అంటే లైక్ SSC లెవెల్ కనుక తీసుకుంటే ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒక తరగతిలో 45% మెంబర్స్ మ్యాథ్స్లో, అదేవిధంగా 55% మెంబర్స్ అనేవి సైన్స్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే కామన్గా ఈ యొక్క రెండిట్లో కంబైన్డ్ కలిపి ఈ 25% మెంబర్స్ ఫెయిల్ అయితే ఈ రెండిట్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు రీసెంట్ డేస్లో అడుగుతున్నారు కదా. సో మ్యాథ్స్, సైన్స్, సో మ్యాథ్స్లో కనుక తీసుకుంటే 45%, అదేవిధంగా సైన్స్లో తీసుకుంటే 55%. అయితే కంబైన్డ్ అయి ఉంది. సో ఈ యొక్క ఏరియా, ఈ రెండింటి యొక్క కంబైన్డ్, ఈ కంబైన్డ్ ఎంత ఫ్రెండ్స్ 25%. సో ఫస్ట్ దీన్ని ఎట్లా డ్రా చేయాలి? సో డ్రాయింగ్లోనే మొత్తం సొల్యూషన్ అనేది ఉంటుంది ఈ క్వశ్చన్లకి. సో దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, 25%. సో కంబైన్డ్, ఈ రెండింటి కంబైండింగ్గా ఉంది ఈ యొక్క ఏరియానే కాబట్టి ఫస్ట్ 25% ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. మ్యాథ్స్లో ఓవరాల్గా 45లో ఇక్కడ 25 పోతే మిగిలిందంత 20ని ఇక్కడ ఫిల్ చేస్తాం. సో మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క సైన్స్ని పక్క పెట్టేసి మ్యాథ్స్ కౌంట్ చేస్తే 20 + 25 45 వచ్చిందా? ఓకే. అండ్ నెక్స్ట్ సైన్స్లో ఎంత ఫ్రెండ్స్, 55% ఫెయిల్ అవ్వడం జరిగింది. సో 55లో 25 పోతే 30. సో సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 55లో
25 ప్లస్ 30 55 వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ మనకు డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే వీళ్ళందరూ కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు. సో మొత్తం కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 20 ప్లస్ 30 50, 50 ప్లస్ 25 75. సో ఈ రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత ఫ్రెండ్స్? 75%. సో మనల్ని అడిగింది ఏంటిది? పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అన్నాడు. సో 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 75% మెంబర్స్ ఫెయిల్ అయితే రిమైనింగ్ ఎంత ఫ్రెండ్స్? 25% మెంబర్స్ ఆర్ పాస్డ్. సో ఇది మనకేంటిది? డైరెక్ట్ ఇది ఫెయిల్, ఇది ఫెయిల్, ఇచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్. కాబట్టి ఈ విధంగా డ్రా చేసినాం. ఒకవేళ ఒక ఫెయిల్ ఒక పాస్ ఇస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఈ యొక్క మోడల్లోనే హార్డ్నెస్ అన్నమాట. అంటే ఈ యొక్క మోడల్లోనే ఇంకొక హార్డ్నెస్ క్వశ్చన్ తీసుకుందాం. ఒక తరగతిలో 60% స్టూడెంట్స్ తెలుగులో ఫెయిల్ అయ్యారు. సో తెలుగులో 60% మెంబర్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా 65% స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. టోటల్ పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్లో కేవలం 10% స్టూడెంట్స్ మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. సో రెండిట్లో కంబైన్డ్గా మనకు పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ 10% మాత్రమే. అయితే దీంట్లో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క టోటల్ పర్సంటేజ్ ఎంత? తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు 60%, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 65%, రెండిట్లో కామన్గా పాస్ అయిన వాళ్ళు మాత్రం 10%. అంటే 2 ఫెయిల్యూర్స్ ఇవ్వడం జరిగింది, ఒక పాస్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. మనకు ఫైనల్గా కావాల్సింది ఓవరాల్ ఫెయిల్ పర్సంటేజ్. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం? సో సేమ్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇక్కడ ఉన్నది 10 ఇక్కడ వేసేస్తాం, ఎందుకంటే కంబైన్డ్ ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఈ ఫెయిల్యూర్ని ఏం చేయాలి? పాస్లో కన్వర్ట్ చేయాలి. తెలుగులో 60 మంది ఫెయిల్ అయ్యారు అంటే పాస్ ఎంత ఫ్రెండ్స్? 40. అంటే 60% ఫెయిల్ అయ్యారు అంటే 40% ఏమవుతారు? ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్లో 65% మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అంటే ఎంత పర్సంటేజ్ పాస్ అవుతారు ఫ్రెండ్స్? 35%. సో ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది, 40లో 10 పోతుంది ఫ్రెండ్స్, ఇది 30. ఆల్రెడీ 35లో 10 ఇక్కడ ఉంది అంటే 25. సో వీళ్ళంతా ఎవరు ఫ్రెండ్స్? పాస్ అయినటువంటి క్యాండిడేట్స్. 30 ప్లస్ 10 ఎంత? 40, 40 ప్లస్ 25 65. సో 65% మెంబర్స్ ఆర్ పాస్. అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంత ఫ్రెండ్స్? 100లో 65 పోతే 65 పోతే ఎంత ఫ్రెండ్స్? 35. సో 35 ఈజ్ ద ఫెయిల్యూర్ పర్సంటేజ్. సో మనం ఇదేం చేస్తామంటే ఎగ్జామ్లో ఆటోమేటిక్గా 60, 65 రెండింటిలో 60, 65% పోయారు అంటే ఆటోమేటిక్గా మనం అక్కడ ఆప్షన్లో 70, 75, 70, 75, 65, 80 ఈ విధంగా పర్సంటేజ్లు ఇట్లా ఉంటాయి కదా హై రేంజ్, వాటికి ఆటోమేటిక్గా మనం టిక్ చేసేస్తాం. కాకపోతే క్వశ్చన్ కాంప్లికేటెడ్గా అడుగుతాడు కాబట్టి మన యొక్క వే ఆఫ్ థింకింగ్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్. సో మనకి ఇంకో లాస్ట్ మోడల్, ఆల్మోస్ట్ ఆల్ ఇదే లాస్ట్ మోడల్ అనుకోవాలి, మోడల్ నెంబర్ 12. సో ఈ క్వశ్చన్స్ కూడా ఎన్టీపీసీ CBT 2కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో CBT 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% ఓట్లు పొందినటువంటి అభ్యర్థి తన ప్రత్యర్థిపై 1200 ఓట్ల తేడాతో ఓడిపోతే ఆ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు ఎన్ని? సో అభ్యర్థి ఏ, అభ్యర్థి బి, వీళ్ళిద్దరు కలిపి 100 మెంబర్స్ లేదా 100% ఓటింగ్ నమోదైతే దీంట్లో ఏకి 40% వచ్చినాయంట, మరి బీకి ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా 60% వచ్చినాయి. అయితే వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత? 1200. ఇది మనకి ఇచ్చినటువంటి మ్యాటర్. ఏ బి ఇద్దరు పోటీ చేస్తే 100% ఓటింగ్ జరిగితే 40% ఏకి వచ్చింది, 60% బీకి వస్తే ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 1200. అయితే మొత్తం ఓట్లు ఎన్ని? మొత్తం ఓట్ల విలువ మనల్ని కనుక్కోమన్నట్టు. పర్సంటేజ్ అడగట్లేదు, డైరెక్ట్ ఎంతమంది ఓటింగ్ చేసిరో అడుగుతుండు. ఇక్కడ మనకి ఇచ్చింది పర్సంటేజ్, ఇది ఒక్కటి మాత్రం మనకు వాల్యూ. ఈ పర్సంటేజ్ని ఉపయోగించుకొని ఈ వాల్యూని యూటిలైజ్ చేసుకొని డైరెక్ట్ ఎంతమంది ఓట్లు వేసారో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం ఓట్లు 100 అండ్ ఈ రెండింటి మధ్య తేడా అయింది ఫ్రెండ్స్. 60 నుంచి 40 పోతే 20, అంటే 20% అనేది 1200. అయితే మనల్ని అడిగింది ఎంత? 100% ఓటర్లు ఎంత అని కదా. 100% ఓటర్లు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1200 ఇంటూ 100 డివైడెడ్ బై 20, 0కు 0 క్యాన్సిల్, 2కు 600, 600 ఇంటూ 10 ఎంత ఫ్రెండ్స్? 6000. సో 6000 మంది ఓటర్లు ఓటింగ్ హక్కును ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ యొక్క తేడా. సో ఆన్సర్ వచ్చేసి 6000. ఇదే క్వశ్చన్ మనం ఆప్షన్ ఓరియంటెడ్ కూడా చేయొచ్చు, అది మనకు టైం సేవింగ్ అవుతుంది. నేను డైరెక్ట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ దాంట్లో దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. డైరెక్ట్ ఆ యొక్క డేటాలు మనం ఆ యొక్క పాయింట్స్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇంకో మోడల్ కూడా చెప్తాను.
రీసెంట్గా అయితే మనకి ఎక్కువ విద్యార్థుల గురించి అడుగుతున్నారు కదా. ఒక విద్యార్థి 33% మార్కులు పొందితే పాస్ అవుతాడు, కాకపోతే 80 మార్కులు పొంది 19 మార్కుల తేడాతోటి ఫెయిల్ అయ్యిండు. అయితే ఆ యొక్క ఎగ్జామ్లో మొత్తం మార్కులు ఎన్ని? సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్. లేకపోతే ఒక విద్యార్థి 40% మార్కులు పొంది 12 మార్కుల తేడాతోటి ఫెయిల్ అయ్యిండు. అదే పరీక్షలో బి అనే పర్సన్ 50% మార్కులు పొంది 18 మార్కులు ఎక్కువతో పాస్ అవ్వడం జరిగింది. సో పాస్ పర్సంటేజ్ కంటే ఒక పర్సన్కి 18 మార్కులు ఎక్కువ వచ్చినాయి, ఒక పర్సన్కి 12 మార్కులు తక్కువ వచ్చినాయి. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని, అంటే ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, ఈయన 40% మార్కులు వచ్చినాయి, ఈయనకి 50% మార్కులు వచ్చినాయి. ఈయన పాస్ పర్సంటేజ్, సో ఇది పాస్ పర్సంటేజ్కి ఈయన 12 మార్కులు తక్కువ వస్తాయి, 18 మార్కులు ఎక్కువ వచ్చినాయి. సో ప్లస్ 18 మైనస్ 12, ఆటోమేటిక్గా దీన్ని కూడా వేస్తే మనకు 10% వస్తుంది కదా. 50 మైనస్ 40 అంటే 10, దట్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 12 ఎంత 30. అంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది 30%, దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది 300 కదా. అంటే 10% ఈక్వల్స్ టు 30, 10% ఈక్వల్స్ టు 30 అయినప్పుడు 100% 300. సో 300కి 40% ఎంత? సో 300 ఇంటూ 40/100, 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, 3 4 12, 120. సో 120 ప్లస్ 12 ఎంత? 132. సో పాస్ పర్సంటేజ్ సంబంధించినటువంటి మార్క్స్ 132. మరి పాస్ పర్సంటేజ్ ఎట్లా కనుక్కుంటాం? సేమ్ 300 ఇంటూ x/100, దట్ ఈక్వల్స్ టు 132. సో దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 3 1 3 4 12 అంటే 44% మార్కులు వస్తే దే ఆర్ పాస్. సో 44% మార్క్స్ రావాలి. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ కానీ చాలా స్టాండర్డ్ అయినటువంటి మెథడ్. సో మనకు టైం ఉన్నట్లయితే ఇలాంటి మెథడ్స్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడతోటి మనకి ఒక టోటల్ డేటా ఫినిష్ అయిపోయింది. ఇంకొక మోడల్ కూడా ఉంది. ఒక టీవీకి తీసుకున్నాం. ఒక టీవీ యొక్క ప్రస్తుత ధర 12,800 అనుకుందాం. దాని ధరలో తగ్గుదల రేట్ అనేది ప్రతి సంవత్సరం కూడా 20% అయితే 2 సంవత్సరాల క్రితం దాని యొక్క ధర ఎంత? సో ఒక టీవీ ఖరీదు చేసినాం. ఆ యొక్క టీవీ యొక్క ప్రస్తుతం రేట్ వచ్చేసి 12,800. అయితే ఎవ్రీ ఇయర్కి దాని యొక్క కాస్ట్ అనేది 20% డిక్రీజ్ అవుతుంది. అయితే అది 2 ఇయర్స్ బ్యాక్. సో 2 ఇయర్స్ బ్యాక్ దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత? సో ఇది టాప్ మోస్ట్ అయినటువంటి మోడల్ ఫ్రెండ్స్. ఈ మోడల్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒకటి అయిపోతే మనకు టోటల్ ఈ యొక్క పర్సంటేజెస్ యొక్క మోడల్స్ అయిపోతాయి. డైరెక్ట్ నేను మీకు బిట్స్ ఇచ్చేసి సరిపోతుంది. ఇది ప్రస్తుతం రేటు. సో ప్రజెంట్ రేట్ 2 ఇయర్స్ బ్యాక్ అన్నాడు. సో ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఇయర్కి 20% డిక్రీజ్ అవుతుంది. అంటే 100లో 20% డిక్రీజ్ అంటే ఎంత? 80%. అండ్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? మళ్ళీ 80% కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఉన్న 12,800లో ఫస్ట్ 80%, మళ్ళీ వచ్చిన దాంట్లో మళ్ళీ 80% తగ్గియాలి. అంటే దీన్ని ఏం చేస్తాం? 12,800 ఇంటూ, సో ఒరిజినల్ కాస్ట్ ఎంత? 100 బై మనకి ఇక్కడ తగ్గింది ఎంత? 80. సో ఇదంతా పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం. ఇంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ తగ్గియాలి కదా. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 8 ఎంబుల్ 64, 64 2 128. ఎస్, 8 ఎంబుల్ 64, 64 2 128. ఇది పోతుంది. 0 0. ఎస్. సో 2 సంవత్సరాల క్రితం ఆ యొక్క టీవీ యొక్క కాస్ట్ వచ్చేసి 20,000. సో ఒకవేళ కనుక అంటే సేమ్ డేటానే మనకి ఇక్కడ ఫర్దర్గా వచ్చినట్లయితే ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇది 2 ఇయర్స్ బ్యాక్. అంటే ఎవ్రీ సంవత్సరం ముందరికి వెళ్తుంటే మనకు ధర తగ్గుతుంది. అంటే మనకు బ్యాక్ వెళ్తున్న కొద్ది ఏమవుతుంది ఫ్రెండ్స్? ధర పెరుగుతుంది. అంటే సేమ్ 12,800 రూపాయలకు టీవీ కొన్నా 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క ధర ఎంత? సేమ్ ఇక్కడ ఏం చేస్తాం? 12,800 ఇంటూ 80/100, 80/100. ఇక్కడ రివర్స్ అయింది కదా. సేమ్ ఇక్కడ తగ్గుదల అంటే పైకి వస్తుంది. బ్యాక్కి వెళ్తానేమో, అంటే మనం సంవత్సరాలు వెనక్కి వెళ్తానేమో ఆ తగ్గుదల కిందికి వేయాలి. సంవత్సరాలు పెరుగుతుంటేనేమో మనం పైకి వేసుకొని రావాల్సి ఉంటుంది. అట్లయితే మనకు తేడా అనేది వస్తుంది. ఇక్కడ 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు పోయినాయి. డైరెక్ట్ 128 ఇంటూ 64 చేస్తే మనకు ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది వస్తుంది 32. సో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే 2 ఉంటుందో దట్ ఈస్ ద ఆప్షన్. సో డైరెక్ట్ ఆటోమేటిక్ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. తర్వాత మనం డైరెక్ట్గా బిట్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. సో తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో సేమ్ ఇక్కడ మీకు డైరెక్ట్ ఫార్ములాస్ అని ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నామో అప్లికేషన్ ఓరియంటెడ్, అదేవిధంగా డైరెక్ట్ ప్రాబ్లమ్ బేస్ పైన. సో సేమ్ మెథడ్ ఇక్కడ మనకు ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది సెట్ 1 25 క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ సెట్ 2
25 క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క సొల్యూషన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ అని మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా సెట్ 2 యొక్క సొల్యూషన్స్. అండ్ దీంట్లో చాలా మటుకు దాదాపుగా 5 to 6 అనేవి ప్రీవియస్ ఇయర్ రైల్వే క్వశ్చన్స్ అని ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు పైన నేర్చుకున్నటువంటి డేటా అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ ద్వారా వచ్చినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూషన్ చేయడానికి మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ 50 బిట్స్ అనేవి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రాక్టీస్ సెట్ 2. ఓకే, ఇక్కడ దాకా మనకి ఎన్ని క్వశ్చన్స్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్? 100 క్వశ్చన్స్. దీనిలో 50 సాలిడ్, 50 ఏమో ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దీనిలో మనకి తెలంగాణ అండ్ ఏపీ అండ్ అదేవిధంగా రైల్వే, ఈ మూడు పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ బిట్స్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఆస్పిరెంట్స్, ఏపీ ఆస్పిరెంట్స్, అదేవిధంగా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా సెంట్రల్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ అవుతాయి. సో ఇది టీఎస్ కానిస్టేబుల్, పిఏఎన్, టీఎస్ఎస్ఐ, విఆర్ఓ అండ్ రైల్వే అండ్ కానిస్టేబుల్ 2013 ఇది ఏపీది, విఆర్ఏ ఏపీ, ఆర్ఆర్సీ రైల్వే, గ్రూప్ డి ఇది గ్రూప్ డి క్వశ్చన్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 2013 ఏపీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏపీ, ఆర్టీఏ ఇది కూడా ఏపీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏడి, గ్రూప్ 2 డిఏఓ, ఎస్ఐ, వెల్ఫేర్ ఆఫీసర్స్ డిఏఓ, ఎస్ఐ. దాదాపుగా 47 ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అండ్ వీటి యొక్క ఆన్సర్స్. సో డైరెక్ట్ ప్రతి క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే మీకు ఎగ్జామ్లో ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 450కి 30% ఎంత? సింపుల్, 450 into 30/100. 0 క్యాన్సిల్, ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్. 45 మూల 5 మూల 15. సో ఫస్ట్ ఇది చూసుకుంటే ఇది క్యాన్సిల్ ఆటోమేటిక్గా. 5 మూల 15 వచ్చేసింది. తర్వాత 3 4 12 1 13 135. సో 41 దాని ఆన్సర్ 2. సేమ్ అంతే, మన ఆన్ ది స్పాట్ మనం ఆన్సర్ చేసేయాలి, ఎగ్జిక్యూషన్ చేసేస్తూనే ఉండాలి. సో ఒక మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్ అని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో టాప్ మోస్ట్ మోడల్స్లో మనకి ఇది ఒకటి. ఇలాగ మనం లాస్ట్ మోడల్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో 35% మార్క్స్ పొంది 30 మార్క్స్తో ఫెయిల్ అవ్వడం జరిగింది. మహేష్ అనే పర్సన్ 20 మార్క్స్ అనేవి ఎక్కువ పొందడం వల్ల అతను పాస్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ మనం చూసుకుంటే 35% మార్క్స్ వచ్చినాయి, ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ దీన్ని గమనించుకొని మనం ఎగ్జిక్యూషన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో క్రికెట్ సంబంధించి ఇది కూడా మనకు ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ రెండు కూడా ఒకే మెథడ్స్. పెట్రోల్ ధర 20% పెరిగినట్లయితే అతను 10% మాత్రం పెట్రోల్కి అదనంగా ఖర్చు పెట్టాలనుకుంటే అతను ఎంత శాతం పెట్రోల్ పరిమాణాన్ని తగ్గిస్తాడు? సో ఆల్రెడీ మనకు 20% పెరిగింది, అతను పెట్టాలనుకుంటుంది కేవలం 10% మాత్రమే. సో ఈ యొక్క ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన పైన ఇచ్చినటువంటి సాల్వ్డ్ క్వశ్చన్స్ దాంట్లో ఆన్సర్స్ ఉండడం జరిగింది. ఇదంతా కూడా తెలుగు మీడియం క్యాండిడేట్స్కి. అండ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం ఓరియంటెడ్ చెక్ చేద్దాం. సో రైల్వే స్పెషల్, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్వశ్చన్ కింద ఆప్షన్స్, అదేవిధంగా దాని యొక్క సొల్యూషన్. క్వశ్చన్ కింద ఆప్షన్, దాని యొక్క సొల్యూషన్స్. సో ఈ విధంగా ఈ యొక్క ఫైల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డైరెక్ట్ మీకు అక్కడ లింక్ అనేది ఉంటుంది. క్లిక్ చేసి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన యొక్క సిరీస్ ద్వారా ఇస్తున్నటువంటి 100+ బిట్స్ ఇవన్నీ కూడా. అండ్ అదేవిధంగా మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి, ప్రతి టాపిక్ సంబంధించి కూడా ప్రతి క్లాస్ అయిపోగానే ఇమీడియట్గా మీకు డేటా అనేది అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా మన యొక్క సిరీస్ సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ ఇక్కడితో మనకు కంప్లీట్ అయితే అయిపోవు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మీకు దాదాపుగా 50 బిట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి, ప్లస్ అదేవిధంగా హార్డెస్ట్ మోడల్స్, జేఈ అండ్ అదేవిధంగా ఏఎల్పి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనకు థియరీ క్లాసెస్ అయిపోగానే రివిజన్ అనేటటువంటి క్లాసెస్ వస్తాయి, దాంట్లోనే ఇస్తాం. లేదంటే ఎన్టీపీసీ CBT 1లో కనుక మనకు వచ్చేటటువంటి పేపర్ ప్యాటర్న్, అదేవిధంగా తీసుకున్నటువంటి ఈసీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కలెక్ట్ చేసుకొని CBT 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కూడా రివిజన్ డేటాలో మీకు అక్కడ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.